ఒక వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును సన్మానించుచున్నాడు లేదా గౌరవించుచున్నాడు అని మనకు ఎట్లా తెలుస్తుందయ్యా? ఎట్లా తెలుస్తుంది? అయ్యా, నీవు నేను దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని బట్టి తెలుస్తాను. నీవు నేను దేవుని మందిర నియమములను ఎంత పాటిస్తున్నావో దాన్ని బట్టి తెలుస్తాను. ఆరాధన సమయం 10 గంటల కంటే 11 గంటలకు 11:30కు వచ్చి ప్రభువును ఆరాధిస్తూ నేనేదో దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధ మందిరాన్ని గౌరవిస్తున్నానులే, దేవుని పరిశుద్ధ మందిరానికి నేను వెళ్తున్నానులే అని భ్రమలో ఉండవద్దు. దేవుని మందిరాన్ని సన్మానించేవాడు, దేవుని పరిశుద్ధ మందిరమును సన్మానించేవాడు ఏం చేస్తాడయ్యా? కొన్ని విషయాలు మాత్రం ఉన్నాయి. ఒక వాక్యాన్ని చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. ఇది మనకందరికీ తెలిసినటువంటి మాట. దేవుని పరిశుద్ధ మందిరమును సన్మానించినట్లు ఆది సంఘం అనుసరించినటువంటి మార్గాన్ని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసములను రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎట్లా సన్మానించారంట? ఆది సంఘము ఎట్లా సన్మానించిందట? దేవుని సంఘాన్ని, పరిశుద్ధ మందిరం ఎట్లా సన్మానించిందట? బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎట్లున్నారంట? ఎడతెగక ఉంది. దేవుని మందిర నియమములను నీవు నేను పాటించటం వలన మాత్రమే దేవుని పరిశుద్ధ మందిరమును నీవు నేను సన్మానించుచున్నట్టు.